ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. మానసికంగా వారు నలిగిపోవటానికి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఇవే. వారిని బాధ పెడుతున్నటువంటి వారు కృంగిపోవటానికి కారణమైనటువంటి కష్టాలు ఇవే. అలాగే వారు లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతారు? ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక కోపాన్ని అధికంగా కలిగి ఉంటారు. కాబట్టి జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ యొక్క కోపం కారణంగా వీరి జీవితంలో వీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే అందరికీ దూరం కావలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అయినప్పటికీ కోపాన్ని నియంత్రించుకోవటంలో ఎప్పుడూ కూడా విఫలమవుతూ ఉంటారు. ఈ విధంగా మానసికంగా వీరు నలిగిపోవటానికి తన కోపమే తన శత్రువు అనే యొక్క నానుడి వీరి జీవితంలో నిజమనే చెప్పుకోవాలి. అలాగే వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా వీరిని బాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కూడా అనేక సందర్భాల్లో వివాదాలు వస్తూ ఉంటాయి. అనేక సమస్యలను వీరి యొక్క కోపం కారణంగానే కొని తెచ్చుకుంటారనే చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా బంధుమిత్రులతో విభేదాల కారణంగా కూడా మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు వీరికి వస్తూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో జీవిత భాగస్వామి మూలంగా కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే జీవిత భాగస్వామితో వీరి యొక్క మనస్తత్వం అనేది మ్యాచ్ కాలేక అనేక రకాల మనస్పర్ధలు వచ్చి వీరి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వీరు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డం వస్తే మాత్రం ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. ఈ విధంగా కూడా అందరితో కలహాలు వస్తూ ఉంటాయి. అలాగే పొగడ్తలకి లొంగిపోయే స్వభావం కారణంగా కూడా వీరికి వీరే అనేక రకాల కష్టాలను కొని తెచ్చుకుంటారు. అలాగే మేషరాశి వారిలో మూర్ఖత్వం కూడా అధికంగా ఉంటుంది. ఈ మూర్ఖత్వంతో కూడా అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. వ్యాపారపరంగా కొన్ని సందర్భాల్లో అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మేషరాశి జాతకులు అనారోగ్యంతో అలాగే మానసిక ఆందోళన వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ విధంగా అందరూ దూరం కావటంతో మానసికంగా కృంగిపోయే అవకాశాలు వీరి జీవితంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తించేటటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క స్వభావం కారణంగా కూడా వీరి జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా సన్నిహితులతో కూడా విభేదాలు వచ్చే పరిస్థితులు వీరి జీవితంలో ఉంటాయి. ఆర్థికంగా కొన్ని సందర్భాల్లో నష్టపోతారు. ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక వీరు పోలీస్, మిలిటరీ అలాగే యుద్ధ శాఖల్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టడం చాలా ఉత్తమం. యంత్రాలు, ఫ్యాక్టరీలు నడపటం, పెద్ద వ్యాపార సంస్థలు నడపటం వీరికి చాలా సులభమనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఇటువంటి రంగాల్లో అంటే అనుభవం ఉన్న వ్యాపారం జోలికి వెళ్ళండి, కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అలాగే రాజకీయ రంగంలో కూడా సమర్థులుగా వ్యవహరించగలుగుతారు. అలాగే వీరికి ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాళ్ల వల్ల వీరికి శత్రువులు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అరుదైన సందర్భాల్లో వీరికి విభేదాల కారణంగా ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీరి జీవితంలో వీరు సక్సెస్ఫుల్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అంటే ఆలోచించి అందరితో చర్చించి ఏకపక్షంగా కాకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్తే లైఫ్ లో ఖచ్చితంగా సెటిల్ కాగలుగుతారు. ఏ విషయమైనా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే మీ కెరియర్ పరంగా అవకాశాల కోసం కావచ్చు, అలాగే వ్యాపార సంస్థలు నడపాలి అనుకునేవారు, వ్యాపారంలో ముందుకు సాగాలి అనుకునేవారు ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది, దీనికి సంబంధించి ఆవేశపూరితంగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో బయటకు చెప్పుకోలేని బాధలు, మానసికంగా వారు నలిగిపోవటానికి ఎటువంటి సమస్యలు, ఎటువంటి కష్టాలు వారికి ఉంటాయి. అలాగే వారు లైఫ్ లో ఎప్పుడూ సెటిల్ అవుతారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.